హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ మంచిగా 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 మీరు ఎట్టున్నారని చెప్పేసి లెస్ట్లో కింద కామెంట్ అయితే చేసేయండి. ఇక మరి ఈ యొక్క కేసు పొలాచి సెక్షువల్ అసాల్ట్ బ్లాక్మెయిల్ అనేటువంటి కేసు ఏదైతే ఉందో దుమారం లేపుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇది దాదాపుగా 9 సంవత్సరాలు హోల్డ్ అయ్యి ఇప్పుడు మనకి జస్టిస్ అయితే జరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ కేసు ఏంది ఏం కథ అని చెప్పేసి ఒక వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోకి రీచ్ పెరగడం కోసం ఒక లైక్ అయితే చేయండి. ఇక మరి ఈ యొక్క పొలాచి సెక్షువల్ అసాల్ట్ బ్లాక్మెయిల్ కేసు ఏదైతే ఉందో ఈ యొక్క కేసు వచ్చేసి మనకి ఈ 2016 ఆ టైంలో మొదలైనటువంటి కేసు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇది 2019లో ఒక 18 లేదా 19 సంవత్సరాల ఒక చిన్న పిల్ల ఒక కేసు అయితే బుక్ చేయడం అయితే జరిగింది. ఈ యొక్క బేసిస్ మీద ఏ విధంగా అంటే మాత్రం ఈ కేసు ఏ విధంగా నడుస్తుంది ఎట్లా అంటే మాత్రం సింపుల్గా వీళ్ళు ఏం చేశారంటే మాత్రం ఇది ఒక నెట్వర్క్, అది 100% చెప్తున్నా. ఎందుకంటే మాత్రం ఇందులో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏంటంటే ఈ సోషల్ మీడియాలో అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ ఫేస్బుక్లో కావచ్చు, వాట్సాప్లో కావచ్చు, వీళ్ళందరూ కూడా అమ్మాయిలను ట్రాప్ చేసిన తర్వాత ప్రైవేట్ ప్లేస్కి తీసుకెళ్ళడం, అక్కడ అబ్యూస్ చేసిన తర్వాత అది లైక్ వాళ్ళు ఇక్కడే అట్లా వేసిన ఇంటిమేట్ అవుతారు కదా, ఇంటిమేట్ అయిన తర్వాత వీడియో క్యాప్చర్ చేయడం లేదా గ్రూప్గా అటాక్ అనేది చేయడం, ఇలా చాలా దారుణంగా అయితే హింసించేవారు అనమాట. అది లైక్ ఫోటో తీసుకుంటారు, అది వీడియో తీసుకుంటారు కదా, వీడియోలను అడ్డుపెట్టుకొని చాలా రకాలుగా అయితే ఒక 40-50 మంది లేదా ఒక అది పెద్ద చాలా మందిని అయితే వీళ్ళైతే ఇట్లా ఈ విధంగా అయితే వాడుకున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. అంటే లైక్ అది ఆ పదం అనేది ఏ విధంగా చెప్పాలో నాకు అర్థం కాలే, అందుకని చెప్పేసి ఇలా చెప్తున్నా. ఇది తమిళనాడులో జరిగినటువంటి కేసు. అది చాలా అబ్యూజింగ్గా ఉంది భయ్. నాకు అది మాటలు ఏ విధంగా చెప్పాలవుతా నాకు అర్థమైతే లేదు, అందుకని చెప్పేసి మీకు అర్థమయ్యే విధంగా చెప్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా ఈ యొక్క నెట్వర్క్ అనేది ఉంటుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ 2019లో ఈ యొక్క అమ్మాయి ఎవరైతే అమ్మాయి ఉందో, ఈ విక్టిమ్ అయినటువంటి అమ్మాయి, అదేవిధంగా వీళ్ళిద్దరూ కలిసి ఈ యొక్క కేసును నమోదు చేయడం అయితే జరిగింది. ఏ విధంగా ನನಗೆ ఇట్లా 4 కలిసి ఇట్లా అబ్యూస్ ఇలా చేసి నన్ను వదిలేశారు అది ఇది అని చెప్పేసి చెప్పిన తర్వాత ఈ అమ్మాయి వచ్చి ధైర్యంగా ముందుకు వచ్చి ఈ అమ్మాయి అయితే కేసు పెట్టడం అయితే జరిగింది. ఆ తర్వాత వాళ్ళ బ్రదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బ్రదర్ని కూడా వీళ్ళు ఎవరైతే 4 ఉన్నారో వాళ్ళు కూడా కొట్టడం అయితే జరిగి వేరే బయట అక్కడ పడేశారు అని చెప్పేసి ఒక కేసు అయితే బుక్ చేయడం అయితే జరిగింది. ఆ తర్వాత ఏమైందంటే మాత్రం ఈ కేసు అనేది నడుస్తూ ఉంది, అటు ఇటు అది ఇది అని చెప్తూనే ఉన్నారు. ఆ తర్వాత ఏమైందంటే మాత్రం వీళ్ళ 4 విచారణలోకి తీసుకున్న తర్వాత వీళ్ళ 4 దగ్గర కొన్ని కొన్ని వందల అమ్మాయిల వీడియోస్ కావచ్చు, ఫుటేజ్ కావచ్చు అయితే ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. కొన్ని వందల అమ్మాయిల ఫుటేజ్ అనేది వీళ్ళ దగ్గర దొరికింది. ఆ తర్వాత ఈ ఫుటేజ్ని పట్టుకొని ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయగా 9 మంది ఇందులో ఇన్వాల్వ్ అయ్యారని చెప్పేసి తెలిసింది. ఈ విక్టిమ్స్ల కోసం వీళ్ళ కోసం పోలీసులు అయితే దర్యాప్తు చేశారు. పోలీసులు దర్యాప్తు చేసిన తర్వాత ఏం జరిగిందంటే మాత్రం సింపుల్గా ఎవరు కూడా ముందటికి రాలే. ఈ యొక్క కేసులో మళ్ళీ ఏదైనా జరగవచ్చు, మళ్ళీ ఎట్లా ఏదో ఒక రకంగా ఇబ్బంది ఉండొచ్చు అని చెప్పేసి ఎవరు కూడా ముందటికి రాలే. ఒక 8 మందో లేకపోతే ఒక 9 మంది అమ్మాయిలు అయితే ముందుకు రావడం అయితే జరిగింది. ముందుకు వచ్చి ఇలా జరిగింది, మాకు కూడా ఈ విధంగా జరిగింది అని చెప్పేసి అప్పుడు ఈ యొక్క కేసు అనేది అంటే లైక్ పోలీసులు దర్యాప్తు చేస్తున్న టైంలో అప్పుడు ముందరికి రావడం అయితే జరిగింది. వచ్చిన తర్వాత ఈ యొక్క కేసు అనేది అలా కొనసాగుతూ వచ్చి ఈ 9 సంవత్సరాలు గడిపిందనమాట. 2019లో ఈ యొక్క కేసు అనేది మొదలైతే ఇప్పుడు 2025 మే 13th రోజున అంటే నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ అని చెప్పేసి నిన్న వీళ్ళకైతే జస్టిస్ జరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇందులో సిబిఐకి అప్పచెప్పారు. అంటే లైక్ ఫస్ట్ పోలీసులకు అప్పచెప్పారని చెప్పేసాను కదా, పోలీసులకు అప్పచెప్పే ముందు సిబిఐకి అప్పచెప్పారనమాట. సిబిఐకి అప్పచెప్పేటప్పుడు ఏం చేశారంటే ఈ యొక్క విక్టిమ్స్కి సంబంధించినటువంటి పేర్లు ఏవైతే ఉన్నాయో అవి బయట పెట్టారు. వాళ్ళు తెలిసి బయట పెట్టారా తెలియక బయట పెట్టారో తెలియదు, కానీ వాళ్ళు బయట పెట్టడం ద్వారా ఏమైందంటే మాత్రం ఈ 9 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అలర్ట్ అయ్యారు. వాళ్ళు ఎవరికి కూడా దొరకకుండా అది అయిపోయారు అనమాట. ఎక్కడ కూడా దొరకలేదు. ఈ ఇన్వెస్టిగేషన్ చేసినా కానీ ఇక్కడ కూడా దొరకలేదు. అప్పుడు ఏం చేశారంటే మాత్రం సిబిఐకి అప్పచెప్పారు. సిబిఐకి అప్పచెప్పేటటువంటి టైంలో వీళ్ళందరూ కూడా ఎక్కడ కూడా దొరకకుండా
ఆ ఒక విక్టిమ్ పేరు బయటపడ్డది కాబట్టి ఇంకా అలర్ట్ అయ్యారు. అలర్ట్ అయిన తర్వాత ఏమైందంటే మాత్రం ఈ 9 మంది అమ్మాయిలు వచ్చి అంటే లైక్ ఇట్లా చెప్పాను కదా, ఒక సపరేట్ కోర్టులో ఒక దగ్గరకు వచ్చి మాకు ఇలా జరిగింది, ఈ విధంగా జరిగింది, మాకు ఇది న్యాయం జరిపించండి అని చెప్పేసి చెప్పారు కదా. ఆ ఒక 9 మంది అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే వచ్చి ఈ విధంగా అయితే జరిగిందని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. చెప్పిన తర్వాత అలా కేసు అనేది వాయిదా పడుతూ ఈ రోజుకైతే ఆ ఒక 40 మందికో 50 మందికో 100 మందికో ఈ రోజైతే న్యాయం జరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. కానీ ఇందులో నేను చెప్పింది రైటా రాంగా నాకైతే తెలియదు, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలిసినటువంటి విధంగా అయితే నేనైతే చెప్పుకొచ్చిన. మిగతా ఏదైనా తప్పులు ఇట్లుంటే ఐఎమ్ రియలీ సారీ. ఈ విధంగా అయితే జరిగినటువంటి కేసు ఈ పెద్ద నెట్వర్క్ బై, ఇది పెద్ద నెట్వర్క్. ఒక అమ్మాయిని ట్రాప్ చేయడం, ఏదైనా కానీ ఒక అమ్మాయిని ట్రాప్ చేసిన దాన్ని ఒక ప్లేస్కి తీసుకెళ్ళిన తర్వాత గ్రూప్ గాను లేకపోతే సింగిల్ గాను అటెంప్ట్ చేసిన తర్వాత ఆమెని వాడుకున్న తర్వాత అంటే లైక్ ఫొటోస్ తీసుకున్న తర్వాత ఈ రకరకాలుగా వాడుకోవడం, శారీరక సుఖం కోసం కావచ్చు, ఇంకో విధంగా కావచ్చు, మనీ కోసం కావచ్చు, ఇంకో విధంగా కావచ్చు, అమ్మాయిలు ఇంకొక వేరే అమ్మాయిని తీసుకొని రమ్మని చెప్పడం కోసం కావచ్చు, ఇలా ఈ ఒక 9 మంది అయితే ఈ అమ్మాయిలను అయితే వాడుకోవడం అయితే జరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. మెయిన్ సోషల్ మీడియా ద్వారా వచ్చినటువంటి అమ్మాయి, వాళ్ళ అమ్మాయికులు కదా. ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా పరిచయం అయితే నమ్మి పోతారు కదా ఎవరైనా. ఇప్పుడు సోషల్ మీడియాలో నమ్మి పోతారంటే మాత్రం ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోరు భయ్, నమ్మకం కలిగినప్పుడు ఎవరైనా కానీ బయట కలవడానికి అయితే పోతారు. అది నువ్వైనా పోతావు, నేనైనా పోతావు, ఎవరైనా కానీ పోతారు. అవునా కాదా? అది మాత్రం గుర్తుపెట్టుకో. నమ్మకం ఉన్నప్పుడు ఎవరైనా కానీ బయటికి పోయే ఛాన్స్ అనేది ఉంటుంది. ఆ విధంగానే నమ్మకం కలిగించి బయటికి తీసుకెళ్ళి ఆ విధమైనటువంటి దాన్ని ఎట్లా చెప్పాలి, సెక్సువల్గా వాడుకొని అట్లా వదిలేశారనమాట. అప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో చాలా రకాలుగా అక్కడ ఉన్నటువంటి అమ్మాయిలు బయటికి రాలేకపోయారు ఆ ఒక్క ఇన్సిడెంట్ ద్వారా. అర్థమైందా? అలా ఉందన్నమాట ఆ ఒక్క ఇన్సిడెంట్ అన్నది. నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఒక సినిమా తీస్తే లైక్ కోర్టు మూవీలో చూశారు కదా ఆ సినిమాకి ఈ సినిమా తీస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది భయ్. అర్థమైందా స్టోరీ అనేది? అంటే లైక్ నేను అర్థం కావాలని చెప్పేసి చెప్తున్నా. సినిమా తీస్తే అంటే లైక్ ఒక సినిమా లెవెల్లో ఉందని చెప్పేసి చెప్తున్నా నేను ఈ యొక్క స్టోరీ అనేది. ఆ విధంగా వీళ్ళు 9 మంది ఈ క్రూరులు, ఈ మంచిగా మరి మాటలు వస్తాయి, ఈ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ 9 మంది ఆ విధమైనటువంటి పని అయితే చేయడం అయితే జరిగింది. మరి ఈ లెవెల్లో ఇక కేసు అనేది ఉందని చెప్పి చెప్పుకోవచ్చు. నిన్ననే ఈ వీడియో చేయాలి కానీ కాస్త లేట్ అయింది. వార్ అప్డేట్లు అవి ఇవి చేయడం ద్వారా కాస్త లేట్ చేసిన. కానీ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకున్న తర్వాత లిటల్గా చెప్తున్నా కదా, నాకైతే ఒక భయం అనేది ఏర్పడింది భయ్. ఇప్పుడు అమ్మాయిలు బయట లేదా లైక్ సోషల్ మీడియాలో కానీ ఎవరితోనే మాట్లాడుతున్నారంటే ఒక భయం అనేది ఏర్పడింది. ఇప్పుడు నా చెల్లి ఉంది, నా చెల్లికి ఇటువంటి పరిస్థితి ఎదురైతే ఏంటి పరిస్థితి? మన ఇండియన్ గవర్నమెంట్ కాదు, మన ఇండియన్ లా ఇన్ని సంవత్సరాల ఒక జస్టిస్ జరగడం కోసం 9 సంవత్సరాల బట్టి ఆ ఒక కేసుని పాస్ చేస్తూ వచ్చిందంటే ఏ విధంగా పోయి నాకు అర్థం కాలే. ఇన్ని సంవత్సరాల బట్టి ఒక కేసు అనేది నడిపించారంటే ఎలా తొందరగా జస్టిస్ అనేది జరిగేటటువంటి ప్రయత్నం లేదా, లేకపోతే ఇంకోటి లేదా? నాకు అర్థం కాక అడుగుతా. 9 సంవత్సరాల ఈ యొక్క కేసులో 9 సంవత్సరాలు, 9 మంది విక్టిమ్స్ని పట్టుకోవడానికి 9 సంవత్సరాలు, వాళ్ళు జైలు పాలు కావడానికి 9 సంవత్సరాలు. వేరే లెవెల్లో మనకి ఒక సిస్టమ్ ఉందని చెప్పేసి తెలుస్తుంది. ఈ లెవెల్లో ఉంటుందని చెప్పేసి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. తొందరగా జస్టిస్ జరుగుతుందని చెప్పేసి అనుకున్నాను కానీ వీళ్ళకైతే జరగలే. మరి ఈ 9 మంది ఎవరైతే ఉన్నారో ఈ చెత్తనా కొడుకులకి ఈజీగా అయితే లైఫ్ టైం అయితే కేసు అయితే అది లైక్ లైఫ్ టైం అయితే వేయడం అయితే జరిగింది. ఒక కేసులు ఆ లైఫ్ టైం వాళ్ళు అలానే సత్తారు, అలానే ఉంటారు, అలానే అన్ని జైల్లోనే ఉండాల్సిన అవసరం అయితే ఉంటుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇంత నెట్వర్క్ అనేది బిల్డ్ చేశారు భయ్, వేరే లెవెల్. అది మీకు చెప్పలేకపోతున్నా కానీ అది నేను చదివినప్పుడు కావచ్చు, నేను దాని గురించి తెలుసుకున్నప్పుడు కావచ్చు, ఆ నెట్వర్క్ అనేది వేరే లెవెల్లో ఉంది. వేరే లెవెల్. అమ్మాయిని ట్రాప్ చేసిన తర్వాత అలా బయటికి తీసుకెళ్ళిన తర్వాత అలా వాడుకున్న తర్వాత బెదిరించడం, ఫోటోలు తీసి వీడియోలు తీసి బెదిరించడం.
ఒక్క అమ్మాయి వచ్చి కేసు పెట్టింది చూసారా, అక్కడ అక్కడ గెలిచారు. ఈ యొక్క 40 మంది, ఒక 100 మంది అమ్మాయిలు అక్కడ గెలిచారు. ఆ ఒక్క అమ్మాయితోని గెలిచారు. ఆ ఒక్క అమ్మాయి గనక ఆ రోజు గనక 2019లో ఈ యొక్క కేసు గనక నమోదు చేయకపోయి ఉంటే ఈ రోజుకి కూడా వాళ్ళ ప్రయత్నాలు అనేవి జరుగుతూనే ఉండేవి. ఇట్లాంటి అమ్మాయిలు ఎంతో మంది అమ్మాయిలు వీళ్ళ చేతిలో బలి అయ్యి ఉండేవారు. చూసారు కదా, మరి ఈసోటి కథలు అయితే బయట నడుస్తున్నాయి. అది ఎప్పుడో జరిగింది కదా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు, కానీ ఇప్పటికీ కూడా చాలా రకాలుగా మనకైతే తెలీదు, చాలా రకాలుగా ముసుగులో గుద్దులాట అన్నట్టు చాలా రకాలుగా జరుగుతున్నాయి. అవి మనకి తెలియకపోవచ్చు, కానీ చాలా రకాలుగా అమ్మాయిలు సఫర్ అవుతున్నారు. వాళ్ళు బయటకు వచ్చి చెప్పుకోలేరు కదా భయ్. ఇప్పుడు కూడా కొంతమంది వాళ్ళకు ధైర్యం ఉంటుంది కాబట్టి వాళ్ళు చెప్పుకోగలరు. వాళ్ళ ఇంటి పరిస్థితులు కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి ఇంకో విధానం కావచ్చు, ఇంకో విధంగా వాళ్ళైతే చెప్పుకోగలరు. కానీ కొంతమంది చెప్పుకోలేరు కదా. వాళ్ళ పరిస్థితి చూస్తేనే అసలు అది ఊహించుకుంటేనే భయంకరంగా ఉంది భయ్. నాకు అర్థంగా కడుతా. ఇందులో ఈ కేసులోనే చూసుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ 100 మంది, 40 మంది, 50 మంది, ఆ ఒక్క 40 మంది 50 మందిలో 9 మంది ఈ అమ్మాయితో కలుపుకొని 9 మంది వచ్చి కేసు నమోదు చేశారంటే, అంటే లైక్ ఆ ఒక అంటే ఆ కేసుకి ప్రోత్సహించారనంటే అర్థం చేసుకోండి. 40 మంది, 50 మంది, 100 మంది ఎక్కడ, ఈ 9 మంది ఎక్కడ భయ్? నాకు అర్థంగా కడుగుతా. మరి అర్థం చేసుకోండి. మరి అంతమందికి ఈ చెత్తన కొడుకులు ఇసోటి పని చేశారంటే నాకు లిటరల్గా చెప్తున్నా కదా, నెక్స్ట్ లెవెల్లో కోపం వచ్చింది. కానీ వాళ్ళకైతే శిక్ష పడ్డది, లైఫ్ టైం అయితే శిక్ష పడ్డది. వాళ్ళని లైఫ్ టైం జైల్లోనో వేసి వాళ్ళకి నరకం అంటే ఏంటో చూపెట్టాలి భయ్, నరకం అంటే ఏంటో చూపెట్టాలి. కానీ మన దగ్గర ఉన్నటువంటి ఒక దరిద్రపు కోర్టు నిర్ణయం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇక్కడ కాకపోతే ఇంకొక హైకోర్టుకు పోతారు భయ్, ఇక్కడ కాకపోతే ఇంకొక కోర్టుకు పోతారు భయ్. విక్టిమ్కి ఎప్పుడు కూడా ఫేవర్గా ఉంటుంది భయ్ కోర్టు అనేది. ఎప్పుడు కానీ ఒక శిక్ష పడకుండా ఉండడం కోసం ఎన్ని రకాలుగా ట్రై చేయాలో అన్ని రకాలుగా ట్రై చేస్తుంది భయ్ కోర్టు. అది 100% చెప్తున్నా. ఇప్పుడు వీళ్ళకి లైఫ్ పడ్డది కదా అని చెప్పేసి ఊరుకునేది లేదు. వీళ్ళకి నరకం అంటే ఏంటో చూపించి తర్వాత అప్పుడు లైఫ్ వేస్తే బాగుండేదని చెప్పేసి నా ఒపీనియన్. కానీ జరిగిపోయింది. మరి అక్కడ తమిళనాడు గవర్నమెంట్ ఏం బీగుతుందో నాకు అర్థమవుతలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తమిళనాడు గవర్నమెంట్ ప్రెజర్ పెట్టలేదా, ఇంకోటి చేయలేదా అంటే లైక్ స్టాలిన్ గవర్నమెంట్ కదా, అది అంతే ఉంటుంది. మంచి మంచి మాటలు వస్తాయి. మరి ఆ స్టాలిన్ గురించి మాట్లాడాలంటే ఎద్దవన్నారు, 100% చెప్తున్నా. ఒక గవర్నమెంట్, మన సెంట్రల్ గవర్నమెంట్కి రెస్పెక్ట్ లేదు, వాళ్ళు జరిగినటువంటి వాళ్ళ ఇష్యూలకే దిక్కు లేదు. ఆ గవర్నమెంట్ ఎందుకు ఫామ్ చేస్తాడో నాకు అర్థం కాదు. తమిళనాడులో ఉన్నటువంటి పెద్ద పెద్ద గుళ్ళని ఈయన వాళ్ళ ఉన్నటువంటి బంగారాన్ని మొత్తం తీసుకుపోయి వాడుకున్నామని అంటాడు. మరి ఇటువంటి కథలు ముచ్చడున్నాయి ఆయన గురించి చెప్పుకుంటూ పోతే మరి పెద్ద అదవుతుంది. కానీ ఆ గవర్నమెంట్ ఎందుకు ఫామ్ అయిందో నాకు అర్థం కాలే. అసలు న్యాయం జరుగుతుందని చెప్పేసి అనుకున్నారు, కానీ గవర్నమెంట్ ఫామ్ అయినకపోతే న్యాయం జరగలేదు. ఈ టైంకి గిన్ని సంవత్సరాలు, 9 సంవత్సరాలు, దాదాపుగా 9 సంవత్సరాలు ఆ అమ్మాయిలు నరకం చూసి ఉంటారు. లైక్ వాళ్ళు ఎంత మాస్క్ పెట్టి కవర్ చేసుకున్నా కానీ వాళ్ళు వచ్చి బయట నిజం చెప్పాలంటే వాళ్ళకి ఎంత భయం ఉంటుంది భయ. నాకు అర్థంగా కడుగుతా. ఒక అమ్మాయి అలా జరిగింది నాకు అని చెప్పేసి చెప్పాలంటే వాళ్ళు ఎంత భయపడి ఉంటారు. ముందు ఎవరు కూడా ఆ ధైర్యాన్ని తీసుకొని వచ్చి 9 మంది అమ్మాయిలు చెప్పారంటే గ్రేట్ బై. వాళ్ళకు పెనాల్టీ కూడా పడ్డది. వాళ్ళకు పెనాల్టీ అది వేరే ముచ్చట అనుకోరి. పెనాల్టీ అది ఇస్తారు, కంపల్సరీ ఇవ్వాల్సిందే. మరి 9 మంది కలిపిస్తారా, ఇంకోళ్ళు ఇస్తారా అని చెప్పేసి మనకు తెలియదు. మరి ఈ యొక్క ఇన్సిడెంట్కి అయితే ఇది జరిగింది ఫ్రెండ్స్. మరి ఈ యొక్క ఇన్సిడెంట్ మీద మీ ఒపీనియన్ ఏందని చెప్పేసి లెట్స్ కింద కామెంట్ అయితే చేసేసేయండి. మరి ఈ యొక్క ఏమైనా నేను తప్పులు ఇట్లా మాట్లాడుంటే ఐమ్ రియల్లీ సారీ. నాకు అనిపించింది నేను చెప్పేసా, అంటే లైక్ ఒక ఫ్లోలో వెళ్ళిపోయినా. నాకు స్క్రిప్ట్ రాసుకున్నాడు అది మనకు తెలియదు. ఆ విషయం గురించి తెలుసుకొని నా ఒపీనియన్ ఏదైతే ఉందో నేను బయట పెట్టినా, అంతేగాని ఇంకో విధంగా అయితే అనుకోకూరి. ఐఎమ్ రియల్లీ సారీ. వీడియోకి అయితే ఇంతే. వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వస్తే బెల్ ఐకాన్ ఆల్ మీ ట్యాప్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. సీ యూ నెక్స్ట్.